Welcome to GK Madhu Sir ఆన్లైన్ క్లాసెస్. ఏప్రిల్ 5కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో డిస్కషన్ చేద్దాం. మిగతా ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11 ఆ వీడియోస్ అన్నీ కూడా రేపు ఎల్లుండి మొత్తం అప్లోడ్ అయిపోతాయి. ఈ వీడియో మాత్రం ఏప్రిల్ 5కు సంబంధించిన వీడియోది. మార్నింగ్ ఏప్రిల్ 6 అండ్ 7 ఆ రెండింటికి సంబంధించిన వీడియో వస్తుంది. ఈవినింగ్ అయితేనేమో 8, 9, 8, 9కి సంబంధించిన వీడియో ఈవినింగ్ టుమారో ఈవినింగ్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ కోర్సులు 2 కూడా ఉన్నవి. వీడియోని మాత్రం అందరూ లైక్ చేయండి. ఓకేనా? రైట్, చూద్దాం ఏప్రిల్ 5కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, జాతీయ సముద్ర దినోత్సవం. జాతీయ సముద్రయాన దినోత్సవం అంటే నేషనల్ మ్యారిటైమ్ డే. జాతీయ సముద్రయాన దినం. నేషనల్ మ్యారిటైమ్ డేను ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 5వ తారీఖున, ఏప్రిల్ 5న నేషనల్ మ్యారిటైమ్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి సెలబ్రేట్ చేస్తున్న నేషనల్ మ్యారిటైమ్ డే ఎన్నవ సెలబ్రేషన్ అంటే 62వది, 62వ నేషనల్ మ్యారిటైమ్ డే, జాతీయ సముద్రయాన దినోత్సవం. 1964 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు ఈ జాతీయ సముద్రయాన దినోత్సవం లేదా నేషనల్ మ్యారిటైమ్ డే అనేదాన్ని. ఈసారి జరుగుతున్నదంటే 62వది. మరి ఈ 2025లో ఈ నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క లేదా జాతీయ సముద్రయాన దినం యొక్క థీమ్ ఏంటనేది మనకు కావాలి. 2025 థీమ్ కావాలి. ఈ జాతీయ సముద్ర దినోత్సవం యొక్క థీమ్ కావాలి. ఈ థీమ్ అంటే సీ ఫేరర్స్ వెల్ఫేర్ అండ్ సొసైటీ సేఫ్టీ. సీఫేరర్స్ వెల్ఫేర్ అండ్ సేఫ్టీ. ఇది 2025 జాతీయ సముద్రయాన దినం యొక్క థీమ్ ఇది. మరి ప్రపంచ సముద్రయాన దినం ఎప్పుడు అంటే వరల్డ్ మ్యారిటైమ్ డే అనేది సెప్టెంబర్ నెల లాస్ట్ థర్స్డే, సెప్టెంబర్ నెల చివరి గురువారం లాస్ట్ థర్స్డే. సెప్టెంబర్ నెల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి గురువారాన వరల్డ్ మ్యారిటైమ్ ప్రపంచ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 1978 నుండి ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1978 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. మనకు 1978లోనే పాలిటీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తు రావాలి. మనకు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండే. ఇప్పుడు ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 6లో తొలగించబడ్డ హక్కు ఏదంటే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. 31వ ఆర్టికల్లో ఉన్న ఆస్తి హక్కును తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చి 300A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అంటే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ఇయర్లో చేశారంటే 1978లో చేశారు. ఆ 1978లోనే మనకు సెప్టెంబర్ నెల చివరి గురువారం, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి గురువారాన వరల్డ్ మ్యారిటైమ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రాథమిక హక్కులు ఎన్నుంటే ప్రాథమంలో 7 ఉండే, ఇప్పుడు 6 ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం నుండి. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయంటే 3వ భాగంలో ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని డిమాండ్ చేసిన ఏ ఐఎన్సీ సమావేశం అంటే 1931 ఐఎన్సీ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని డిమాండ్ చేసిన ఐఎన్సీ మీటింగ్ 1931. ఆ 1931లో ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే కరాచీలో జరిగింది. అప్పుడు అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఒక పాయింట్. ఫస్ట్ మనం ఏంటంటే నేషనల్ జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 5. ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ నెల చివరి గురువారం. ఈ సముద్రానికి సంబంధించే ఒక సంస్థ ఉంది, ఐఎంఓ అని.
ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ దీన్ని 1948 మార్చి 17వ తారీఖున ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే లండన్లో ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే లండన్లో ఉంది. ప్రజెంట్ ఐఎంఓ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఆర్సీనియా. ఇది ఐఎంఓ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఆర్సీనియా డొమింగ్యూజ్ అనే వ్యక్తి ఐఎంఓ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే పనామా దేశానికి చెందిన వ్యక్తి. గతంలో ఈ ఐఎంఓ సెక్రటరీ జనరల్గా ఒక భారతీయుడు పనిచేశాడు. 1974 నుండి 1989 వరకు ఐఎంఓ సెక్రటరీ. ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఈ ఐఎంఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన భారతీయుడు ఎవరున్నారా అంటే చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఈ ఐఎంఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన భారతీయుడు. ఈయన ఇది చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ అనే వ్యక్తి. మరి చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవకే 1972 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. పద్మభూషణ్ పురస్కారాన్ని. అదే 2009లో అయితే పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఎవరికంటే ఈ చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ. అలానే నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీని 2008 నవంబర్ 14న నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీలు మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నైలో నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది, అలానే ముంబైలో నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది, అలానే కోల్కతాలో ఉన్నది, అలానే వైజాగ్లో ఉన్నది, అలానే కొచ్చిలో ఉన్నది. ఏది నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉన్న నగరాలు అవి. అలానే మనకు గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్ కూడా జరగబోతుంది. గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్ జరగబోతుంది. ఎప్పుడు 2025 అక్టోబర్ 27 నుండి 31 వరకు గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్ ఎక్కడ అంటే ముంబైలో జరగబోతుంది. అక్టోబర్ 27 నుండి 31 వరకు గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్ ఎక్కడ జరగబోతుంది అంటే ముంబైలో జరగబోతుంది. అంటే ఏప్రిల్ 5 జాతీయ సముద్ర దినోత్సవం. దాని బేస్డ్ ఆన్ ఇలా ఇవన్నీ పాయింట్స్ ఇలా లింక్ చెప్పుకోవడం జరిగింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ మీ బాబాయ్ మామకు ఓ లైక్ చేసి ఆడొక కామెంట్ రాయండి. దానివల్ల మనకి ఏం నష్టం జరగదు. అది మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో మీరు చేయాల్సిన పని ఏంది, నా పని నేను సబ్జెక్ట్ని ప్రతిదీ కూడా క్లియర్గా కూలంకషంగా దాన్ని ప్రతి సబ్జెక్టుకి లింక్ చేస్తూ చెప్తాను. మీరు చేయాల్సిన పని బాబాయ్కి ఏం లేదు, లైక్ కొట్టేసి మంచి కామెంట్ రాసుకోండి. మీ పని మీరు చేయండి, నా పని నేను చేసేస్తాను. ఓకేనా. మరి అలానే సముద్రం అన్నాం. సముద్రాల యొక్క ఉపరితల దూరాలని కొలిచేదాన్ని నాటికన్ మైళ్ళలో కొలుస్తారు. సముద్రాల ఉపరితల దూరాలను దేనిలో కొలుస్తారంటే నాటికన్ మైల్స్లో కొలుస్తారు. సముద్రాల ఉపరితల దూరాలను నాటికన్ మైళ్ళలో కొలుస్తారు. మన భారతదేశ ప్రాదేశిక జలాల యొక్క పొడవు ఎంత 12 నాటికన్ మైళ్ళు. సముద్రాల ఉపరితల దూరాలను నాటికన్ మైల్లో కొలుస్తారు. మన భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పొడవు ఎంత అంటే 12 నాటికన్ మైళ్ళు. ఒక నాటికన్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. ఒక నాటికన్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్. అదే సముద్రాల లోతునైతే పాతంలో కొలుస్తాం. పాతంలలో కొలుస్తారు. సముద్రాల లోతును పాతంలో కొలుస్తారు. ఒక పాతం ఈజ్ ఈక్వల్ టు 1.8 మీటర్స్ లేదా 6 అడుగులు అని అర్థం. 1.8 మీటర్స్ లేదా 6 అడుగులు. 6 అడుగులు అనేది పాతం. ఒక పాతం సముద్రాల లోతునైతే పాతంలో కొలుస్తారు. సముద్రాల ఉపరితల దూరాలు అయితే నాటికన్ మైళ్ళలో కొలుస్తారు. ఓకేనా. రైట్. ఇది ఫస్ట్ పాయింట్ మనకు సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. రెండవది మిత్ర విభూషణ్ పురస్కారం. మన ప్రధాని నరేంద్ర మోదీకి 2025 ఏప్రిల్ 25వ తారీఖున ఒక దేశ పౌర పురస్కారమైన ఏ దేశం అది శ్రీలంక పౌర పురస్కారమైన మిత్ర విభూషణ్ పురస్కారాన్ని ఏప్రిల్ 5వ తారీఖున నరేంద్ర మోదీకి ప్రదానం చేయడం జరిగింది. ఇది శ్రీలంక పౌర పురస్కారం. దీన్ని 2008 నుండి ఈయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 2008 నుంచి మిత్ర విభూషణ్ పురస్కారాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు 2025లో మన ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది.
మనం సపరేట్ ఒక వీడియో కూడా చేద్దాం దీని మీద. నరేంద్ర మోడీకి వివిధ దేశాల పురస్కారాలు, ఏ దేశం ఏ పురస్కారం ఇచ్చింది, ఏ ఇయర్లో ఇచ్చింది, అదే ఆ దేశ ఏ పురస్కారం అనేది ఒకసారి డిస్కషన్ కూడా చేద్దాం. రీసెంట్గా అయితే ఇది ఇవ్వడం జరిగింది, మిత్ర విభూషణ్ పురస్కారం. ఏ దేశం అంటే శ్రీలంకది ఇవ్వడం జరిగింది. ఆ శ్రీలంకకు సంబంధించిన పాయింట్ ఏంటంటే, శ్రీలంకకు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1948 ఫిబ్రవరి 4వ తారీఖు, ఫిబ్రవరి 4న శ్రీలంకకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ ఫిబ్రవరి 4నే వరల్డ్ క్యాన్సర్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ క్యాన్సర్, ప్రపంచ క్యాన్సర్ దినం ఎప్పుడంటే ఫిబ్రవరి 4. ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి 4 యొక్క థీమ్ ఏంది? యునైటెడ్ బై యూనిక్. దీని యొక్క థీమ్ యునైటెడ్ బై యూనిక్ అనేది 2025 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. ఆ వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 4. ఆ ఫిబ్రవరి 4 ఏ దేశ ఇండిపెండెన్స్ డే అంటే శ్రీలంక ఇండిపెండెన్స్ డే. ఆ శ్రీలంకకు 2 క్యాపిటల్ ఉన్నాయి. ఒకటి శ్రీ జయవర్ధనే పురకోటే అనేది శ్రీలంకకు శాసన రాజధాని. అలానే న్యాయ మరియు అంటే జుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే కొలంబో. లెజిస్లేటివ్ క్యాపిటల్ అయితే శ్రీ జయవర్ధనే పురకోటే అనేది ఏ దేశానికి? శ్రీలంకకు. ఆ శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనూర కుమార దిశనాయకే అనే వ్యక్తి ప్రజెంట్ శ్రీలంక అధ్యక్షుడు. శ్రీలంకకు ప్రధానిగా పనిచేస్తుంది ఒక మహిళ, శ్రీలంక ప్రధానమంత్రిగా పనిచేస్తుంది ఒక మహిళ. ఆమె పేరేంది? హారాని అమరసూర్య అనే ఆమె ప్రజెంట్ శ్రీలంక ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంది. ఈమె శ్రీలంకకు 3వ మహిళా ప్రధాని, 3rd ఉమెన్ ప్రైమ్ మినిస్టరు ఈ హరణి అమరసూర్య. శ్రీలంకకు మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు? సిరిమావో బండారు నాయకి శ్రీలంకకు మొదటి మహిళా ప్రధాని. 2వ మహిళా ప్రధాని చంద్రిక కుమారతుంగ, 2వ మహిళా ప్రధాని. 3వ మహిళా ప్రధాని హరణి అమరసూర్య. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని ఈమె, సిరిమావో బండారు నాయకి. మన ఇండియాకు మహిళా ప్రధానిగా ఒకే ఒక ఆమె పనిచేసింది, ఆమె ఇందిరాగాంధీ. ఇండియాకు ఓన్లీ 1 ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఆ ఇందిరాగాంధీ వర్ధంతి ఎప్పుడంటే అక్టోబర్ 31. ఆమె జయంతి ఎప్పుడంటే నవంబర్ 19. ఆమె ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై ట్రూత్ అనేది ఆటోబయోగ్రఫీ. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్, బాబు జగజీవన్ రావు జయంతి. మనం చెప్పుకునేది ఏప్రిల్ 5కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి. బాబు జగజీవన్ రావు జయంతి అన్నాం. ఆ బాబు జగజీవన్ రావు జయంతి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకేనా, రైట్. బాబు జగజీవన్ రావు జయంతి ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజ్జీవన్ రావు లేదా జగజీవన్ రావు యొక్క జయంతి. 1908 ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజీవన్ రావు జన్మించడం జరిగింది. ఆయన జయంతి సమతా దివస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ బాబు జగజీవన్ రావు జయంతి ఏప్రిల్ 5వ తారీఖు. ఈయన మన భారతదేశానికి మొదటి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఫస్ట్ లేబర్ మినిస్టర్, మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరంటే బాబు జగజీవన్ రావు మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇతనే మన ఇండియాకు 4వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. 1977 నుండి 79 వరకు 4వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, 4వ ఉప ప్రధానిగా పనిచేశాడు బాబు జగజీవన్ రావు అనే వ్యక్తి. మన ఇండియాకు 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారు. 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్. ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. సెకండ్ వన్ మొరార్జీ దేశాయి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. థర్డ్ వన్ చరణ్ సింగ్. ఫోర్త్ వన్ బాబు జగజ్జీవన్ రావు. ఫిఫ్త్ వన్ వైవి చౌహాన్ అనే వ్యక్తి, యశ్వంతరావు చౌహాన్ అనే వ్యక్తి పనిచేశాడు. 5వ వ్యక్తి వైవి చౌహాన్ అనే వ్యక్తి పనిచేశాడు. 6వ వ్యక్తి దేవీలాల్. ఈ దేవీలాల్ 2 సార్లు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. 7వ వ్యక్తి ఎల్కే అద్వానీ 7వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఇలా 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తే అందులో 4వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఆయన జయంతి ఏప్రిల్ 5వ తారీఖు. ఏ ఇయర్లో అంటే 1908లో జన్మించడం జరిగింది. ఆయనే మన ఇండియాకు ఫస్ట్ సెంట్రల్ లేబర్ మినిస్టర్గా అనేక కేంద్ర పదవులు కూడా నిర్వహించిన వ్యక్తి. అలానే 1977 నుంచి 79 వరకు ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆ బాబు జగజీవన్ రావు యొక్క కూతురే, ఎవరు మనకు మీరా
బాబు జగజీవన్ రావు యొక్క కూతురు ఎవరంటే మీరా కుమారి. ఈమె మన ఇండియాకు 15th లోక్సభ 15వ లోక్సభకు స్పీకర్గా పనిచేసింది. ఈమె మొదటి మహిళా లోక్సభ స్పీకర్. 15th లోక్సభకి ఎవరంటే మీరా కుమారి. 16వ లోక్సభ స్పీకర్ ఎవరు? సుమిత్రా మహాజన్. ఈ సుమిత్రా మహాజనే రెండవ మహిళా లోక్సభ స్పీకర్. మనకు 17th లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఇప్పుడు 18th ప్రజెంట్ లోక్సభ. 18th లోక్సభ కూడా స్పీకర్ ఎవరు? ఓం బిర్లా అనే వ్యక్తి. ఇప్పటి వరకు 18 లోక్సభలు ఏర్పడితే అందులో మహిళా స్పీకర్లుగా ఇద్దరు పనిచేశారు. ఒక మీరా కుమారి, 2 సుమిత్రా మహాజన్. ఆ మీరా కుమారే 2017లో 2017లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళ. రాష్ట్రపతి పదవికి పోటీ చేసింది మీరా కుమారి. 2017లో పోటీ చేసి రామ్నాథ్ కోవింద్పై ఓడిపోవడం జరిగింది. మన ఇండియాలో ఇప్పటివరకు రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు 6 ఉన్నారు. రాష్ట్రపతిగా గెలుపొందిన మహిళలు 2 ఉన్నారు. 1962లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళ సుమిత్రాదేవి అనే మహిళ పోటీ చేసింది. 1962లో సుమిత్రాదేవి. ఆ తర్వాత 1969లో హరిచరణ్ కౌర్ అనే మహిళ పోటీ చేసింది. ఆ తర్వాత 2002లో లక్ష్మీ సెహగల్ పోటీ చేసింది. ఆ తర్వాత 2007లో ప్రతిభా పాటిల్ పోటీ చేసింది. ఆ తర్వాత 2017లో మీరా కుమార్ పోటీ చేసింది. ఆ తర్వాత 2022లో ద్రౌపది ముర్ము. ఈ 6 పోటీ చేస్తే ఇందులో గెలిచింది 2, ఒక ప్రతిభా పాటిల్, 2 ద్రౌపది ముర్ము. ఆ మీరా కుమారే బాబు జగజీవన్ రావు కూతురు. ఆమె 2010లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసింది. ఆమె 15వ లోక్సభ స్పీకర్గా పనిచేసిందను. మనకు లోక్సభలు ఇప్పటివరకు 18 సార్లు లోక్సభలు ఏర్పడితే ఇందులో ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏదంటే 5వ లోక్సభ. యాక్చువల్గా లోక్సభ పదవి కాలం 5 సంవత్సరాలు, కానీ ఒక లోక్సభ 6 సంవత్సరాలు కొనసాగింది. ఆ 6 సంవత్సరాలు కొనసాగిన లోక్సభ ఏదంటే 5వది. ఆ 5వ లోక్సభ 1971 నుండి 1977 వరకు కొనసాగింది. అంటే 1971 నుండి 75 వరకు ఈ 5వ లోక్సభకు స్పీకర్గా జిఎస్ థిల్లాన్ అనే వ్యక్తి పనిచేశాడు. ఆ తర్వాత 1976 నుండి 77 వరకు బలిరామ్ భగత్ అనే ఇద్దరు 5వ లోక్సభకు స్పీకర్లుగా పనిచేసినారు. ఫస్ట్ జిఎస్ థిల్లాన్ అనే వ్యక్తి చేశాడు, ఆ తర్వాత రెండో వ్యక్తి బలిరామ్ భగత్ అనే వ్యక్తి పనిచేశాడు. మనకు లోక్సభ 1 ఇయర్ పాటు కొనసాగింది. ఒక లోక్సభ ఓకే 1 ఇయరే. ఆ 1 ఇయర్ కొనసాగిన లోక్సభ ఎన్నోది అంటే 12వది. ఆ 12వ లోక్సభ 1998 నుండి 99 వరకు పనిచేసింది. ఆ 12వ లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జిఎంసి బాలయోగి ఆ 12వ లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి. మొదటి లోక్సభ స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన లోక్సభ ఎన్నోదంటే 6వ లోక్సభ. 6వ లోక్సభ 1977లో ఏర్పడింది. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన లోక్సభ ఎన్నోదంటే 6వది. 6వ లోక్సభ ఎప్పుడు ఏర్పడింది అంటే 6వ లోక్సభ ఏర్పడింది 1977లో ఏర్పడింది. 6వ లోక్సభకు స్పీకర్లుగా ఇద్దరు పనిచేశారు. ఒక ఆయన నీలం సంజీవరెడ్డి, కేఎస్ హెగ్డే వీళ్ళిద్దరూ పనిచేశారు. ఇది 6వ లోక్సభ స్పీకర్లుగా. నీలం సంజీవరెడ్డి, కేఎస్ హెగ్డే. ఏంది 6వ లోక్సభ యొక్క ఇంపార్టెన్స్? మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన లోక్సభ 6వ లోక్సభ 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మనకు రీసెంట్గా 2025లో పద్మభూషణ్ పురస్కారం 19 మందికి ప్రకటిస్తే అందులో ఒక లోక్సభ స్పీకర్ ఉన్నాడు. ఎవరైనా 13వ లోక్సభ స్పీకర్గా పనిచేశాడు మనోహర్ జోషి. ఈ మనోహర్ జోషికి 2025లో పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం జరిగింది. 2025లో పద్మభూషణ్. ఆయనే 2024 ఫిబ్రవరి 13వ తారీఖున ఈ మనోహర్ జోషి మరణించాడు. 2024 ఫిబ్రవరి 13న మరణించడం జరిగింది. మనోహర్ జోషి అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఆ మనోహర్ జోషికి 2025లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఆయనే 13వ లోక్సభ స్పీకర్లుగా ఇద్దరు పనిచేశారు. ఒక ఆయన జిఎంసి బాలయోగి 1999 నుంచి 2002 వరకు చేశాడు. ఆ తర్వాత ఈయన హెలికాప్టర్ ప్రమాద సంఘటనలో మరణిస్తే ఆ తర్వాత వచ్చిన వ్యక్తి మనోహర్ జోషి. ఈ మనోహర్ జోషికే మొన్న పద్మభూషణ్ పురస్కారం ఇచ్చారు. మనోహర్ జోషి 13వ లోక్సభ స్పీకర్. ఈయనే మహారాష్ట్రకు మేయర్గా పనిచేశాడు, మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు మనోహర్ జోషి. మరి 2025లో 7గురికి పద్మ విభూషణ్ ఇచ్చారు, 19కి పద్మభూషణ్ ఇచ్చారు, 113 మందికి పద్మశ్రీ ఇచ్చారు. మొత్తం 139 మందికి 2025లో పద్మ పురస్కారాలు ప్రకటిస్తే అందులో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇచ్చారు. ఈసారి 2025లో
2025లో జగదీష్ సింగ్ కేహార్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఈయన 44వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఈయనకు 2025లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. జగదీష్ సింగ్ కేహార్ 44వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. అదే 45వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే దీపక్ మిశ్రా అనే వ్యక్తి, 46 అయితే రంజన్ గొగోయ్ అనే వ్యక్తి, 47 అయితే శరద్ అరవింద్ బాబ్డే అనే వ్యక్తి, 48 అయితే ఎన్వి రమణ అనే వ్యక్తి, 49 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఉదయ్ ఉమేష్ లలిత్ అనేవాడు, 50 అయితే డివై చంద్రచూడ్, 51 అయితే ఇప్పుడున్న ప్రజెంట్ వ్యక్తి సంజీవ్ ఖన్నా 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, ఇదొక పాయింట్. న్యూస్లోకి వచ్చిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇదొకటి. నెక్స్ట్ 2024-25 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు ఏ రాష్ట్రంలో ఎలా ఉంది? ఆర్థిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్లో ఉంది, తెలంగాణ ఏ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 2024-25 ఆర్థిక వృద్ధి రేటులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు మొదటి ప్లేస్లో ఉంది. 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 9.69% వృద్ధి రేటుతో ఆర్థిక వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది. అదే రెండో స్థానంలో ఉన్నదైతే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 8.21%తో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. 2024-25 ఆర్థిక వృద్ధి రేటులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదైతే తమిళనాడు, రెండో ప్లేస్లో ఉన్నదైతే ఆంధ్రప్రదేశ్, మూడో ప్లేస్లో ఉన్నది రాజస్థాన్ 7.82%తో రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏదంటే హర్యానా 7.55%తో హర్యానా ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఐదవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక 7.37%తో కర్ణాటక 5వ స్థానంలో ఉంటే, 6వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర 7.27%తో, 7వ స్థానంలో ఉన్నది ఏదంటే తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఆ తెలంగాణ యొక్క ఆర్థిక వృద్ధి రేటు 6.79% ఆర్థిక వృద్ధి రేటుతో తెలంగాణ 7th, ఆంధ్ర 2nd, ఫస్ట్ అయితే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా, వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఈ పాయింట్ కూడా ఒకటి. అందరూ వీడియోని లైక్ చేయండి, దయచేసి లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. లైక్ చేయడం వల్ల మీకు జరిగే ఇబ్బంది ఏమి లేదు, మీకు అయ్యే నష్టాలు ఏమీ కూడా లేవు. మనం చేసేది దేశద్రోహం కాదు, మనం చేసేది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కావు, సమాజానికి ఉపయోగపడేది, నలుగురికి ఉపయోగపడే అంశాల గురించి మనం చేసేది. ఇది తెలుసుకోవడం వల్ల నష్టం ఏమీ జరగదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేస్తున్న కొద్దీ నేను ఇలా చేస్తూనే ఉంటాను, అందుకనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, రైట్. మొదటి ప్రపంచ బాక్సింగ్ కప్ జరిగింది. ఈ మొదటి ప్రపంచ బాక్సింగ్ కప్ అనేది మార్చి 31, 2025 మార్చి 31 నుండి ఏప్రిల్ 5 వరకు మొదటి ప్రపంచ బాక్సింగ్ కప్ జరిగింది. ఈ మొదటి ప్రపంచ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగిందని అంటే బ్రెజిల్ దేశంలో జరిగితే ఈ మొదటి ప్రపంచ బాక్సింగ్ కప్కు మన ఇండియా నుండి 10 మంది బాక్సర్లు పాల్గొని ఒక గోల్డ్ మెడలు, ఒక సిల్వర్ మెడలు, 4 బ్రాంజ్ మెడలు, మొత్తం 6 పథకాలను సాధించడం జరిగింది. 1 గోల్డ్, 1 సిల్వర్, 4 బ్రాంజ్, మొత్తం 6 పథకాలు సాధించారు. అందులో ఆ గోల్డ్ మెడల్ తెచ్చిన ప్లేయర్ ఎవరంటే హితేష్ గులియా అనే వ్యక్తి గోల్డ్ మెడల్ తేవడం జరిగింది. హితేష్ గులియా ఈయన ఒక్కడే గోల్డ్ మెడల్ తెచ్చింది. ఆ హితేష్ గులియా అనే వ్యక్తి 70 kgs విభాగంలో 70 kgల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సిల్వర్ మెడల్ కూడా ఒకటే వచ్చిందన్నాం. ఆ ఒకే ఒక సిల్వర్ మెడల్ తెచ్చిన వ్యక్తి ఎవరంటే అవినాష్ జంవాల్ అనే వ్యక్తి. ఇతను సిల్వర్ మెడల్ తెచ్చాడు. ఈ అవినాష్ జంవాల్ అనే వ్యక్తి 65 kgs 65 kgల బాక్సింగ్లో ఈయన మెడల్ సాధించడం జరిగింది. ఆ తర్వాత మిగతా 4 కూడా బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అందులో ఒక వ్యక్తి జాదుమణి సింగ్ ఈ జాదుమణి సింగ్ 60 kgs 60 kgల విభాగంలో జాదుమణి సింగ్ 50 kgs విభాగంలో జాదుమణి సింగ్ తెచ్చాడు. ఈ 4 కూడా బ్రాంజ్ మెడల్స్ ఇప్పుడు చెప్పేయండి కూడా. ఆ తర్వాత మరొక పర్సన్ ఎవరంటే మనీష్ రాథోడ్ అనే వ్యక్తి.
మనీష్ రాథోడ్ 55 కేజెస్ 55 కేజీల విభాగంలో మనీష్ రాథోడ్ సాధించాడు. ఆ తర్వాత 5th వ్యక్తి ఎవరంటే సచిన్ సివాచ్ అనే ఒక ప్లేయరు. ఈ సచిన్ సివాచ్ కూడా బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈయన తెచ్చింది 60 కేజెస్ 60 కేజీల విభాగంలో తెచ్చాడు. లాస్ట్ 6వ ప్లేయర్ 6 మెడల్స్ వచ్చాయన్న. 6వ ప్లేయర్ ఎవరంటే విశాల్ అనే పర్సన్. ఈ విశాలు 90 కేజెస్ విభాగంలో బ్రాంజ్ మెడల్ తెచ్చాడు. బ్రాంజ్ మెడల్ తెచ్చింది 4: జాదుమణి సింగ్, మనీష్ రాథోడ్, సచిన్ సివాచ్ అండ్ విశాల్. ఈ 4 బ్రాంజ్ మెడల్ తెస్తే సిల్వర్ మెడల్ తెచ్చింది అవినాష్ జంవాల్. ఓన్లీ గోల్డ్ మెడల్ తెచ్చింది హితేష్ గులియా. ఇది మొట్టమొదటి ప్రపంచ బాక్సింగ్ కప్ ఏప్రిల్ 5న ఎండ్ అయింది. ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. మళ్ళీ 2025 జూలైలో జరుగుద్ది. మళ్ళీ 2వ ప్రపంచ బాక్సింగ్ కప్ 2000 ఈ ఇయర్లోనే మళ్ళీ జూలైలో జరుగుద్ది. ఈ జూలైలో జరిగేది ఎక్కడ అంటే కజకిస్తాన్లో జరుగుద్ది. జూలైలో జరిగేది ఎక్కడ అంటే కజకిస్తాన్లో జరుగుద్ది. మళ్ళీ ఇదే ఇయర్ 2025లో నవంబర్లో జరుగుద్ది 3వ ప్రపంచ బాక్సింగ్ కప్. ఇది ఎక్కడ జరగబోతుంది అంటే భారత్లో జరగబోతుంది. మొదటి ప్రపంచ బాక్సింగ్ కప్ మార్చిలో జరిగింది. మార్చి నుంచి ఏప్రిల్ 5 వరకు. ఇది ఎక్కడ అంటే బ్రెజిల్. రెండోది జూలైలో జరగబోతుంది ఎక్కడంటే కజకిస్తాన్. మూడోది జరగబోతుంది ఎక్కడంటే భారత్. ఈ ఇయర్లోనే నవంబర్లో ఒకటి, జూలైలో ఒకటి జరగబోయాయి అన్నట్టు. ఇప్పుడు ప్రపంచ బాక్సింగ్ను 2023 ఏప్రిల్ 13న ప్రపంచ బాక్సింగ్ని ఏర్పాటు చేశారు. 2023 ఏప్రిల్ 13న ప్రపంచ బాక్సింగ్ని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం లౌసానే అనే నగరంలో ఉంది. ఎక్కడంటే స్విట్జర్లాండ్. ఈ లౌసానే అనే నగరంలో IOC ప్రధాన కార్యాలయం ఉంది, FIH ప్రధాన కార్యాలయం. రెండు కూడా ఎక్కడున్నాయంటే లౌసానే. ప్రపంచ బాక్సింగ్ లౌసానే, స్విట్జర్లాండ్. IOC అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని 1894 జూన్ 23న ఏర్పాటు చేశారు. రీసెంట్గా ఒక మహిళా అధ్యక్షురాలుగా వచ్చింది. మనం చెప్పుకున్నాం క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వే దేశానికి చెందిన ఆమె. FIH అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. దీన్ని 1924 జనవరి 7న ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షుడు ఎవరంటే తయ్యబ్ ఇక్రమ్ అనే వ్యక్తి. ఈ FIH, IOC అండ్ ప్రపంచ బాక్సింగ్ ఈ 3 కూడా ఎక్కడున్నాయంటే లౌసాన్ అనే నగరంలో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ జూలైలో జరగబోతుంది 2వ ప్రపంచ బాక్సింగ్ కప్. ఎక్కడంటే కజకిస్తాన్లో జరగబోతుందన్న. మనకు కజకిస్తాన్ అనే గుర్తొచ్చే పాయింట్ ఏంది? ప్రపంచంలో అతిపెద్ద భూపరివేషిత దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేషిత దేశం ఏదంటే కజకిస్తాన్. రెండవ అతిపెద్ద భూపరివేషిత దేశం ఏదంటే మంగోలియా. మనం కజకిస్తాన్ కలిసి నిర్వహించే సైనిక విన్యాసాల పేరు కజింద్. అదే మనం మంగోలియా కలిసి నిర్వహించే సైనిక విన్యాసాల పేరు నొమాడిక్ ఎలిఫెంట్ అనే సైనిక విన్యాసాలు మనం నిర్వహిస్తాం. మనము మంగోలియా అయితే నొమాడిక్ ఎలిఫెంట్, మనం కజకిస్తాన్ అయితే కజింద్. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేషిత దేశం కజకిస్తాన్. మన ఇండియాలో భూపరివేషిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ల్యాండ్ లాక్డ్ 5 రాష్ట్రాలు ఉన్నాయి. అతిపెద్ద భూపరివేషిత రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. అతి చిన్నదంటే హర్యానా. ఇండియాలో అతి చిన్న భూపరివేషిత రాష్ట్రం హర్యానా. అతిపెద్ద అయితే మధ్యప్రదేశ్. దాంతోపాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. ఈ 5 భూపరివేషిత రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అంటే అంతర్జాతీయ సరిహద్దు కానీ సముద్ర తీర కానీ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. అలా ఏది లేకుండా ఉన్న రాష్ట్రాలు మన ఇండియాలో 5 ఉన్నాయి. వాటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ఓకేనా? రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. ఇంకా చెప్పుకోవచ్చు ఆ కజకిస్తాన్ మీద. మొన్న 2024లో SCO సదస్సు ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లోనే జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2024లో SCO సదస్సు ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్. ఇప్పుడు 2025లో SCO సదస్సు ఎక్కడ జరగబోతుందంటే చైనాలో జరగబోతుంది. ఆ SCOలో ఇండియా కూడా మెంబర్షిప్ 2017లో ఇండియా మెంబర్షిప్ తీసుకుని సభ్య దేశాలు 10 దేశాల్లో SCOలో సభ్య దేశాలు 10 ఉన్నాయి. ఆ రీసెంట్గా వచ్చిన దేశం అంటే బెలారస్. SCOలో సభ్యత్వం తీసుకున్న దేశం బెలారస్. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బీజింగ్లో. నెక్స్ట్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఒకటి వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇటీవల ICC అంటే అంతర్జాతీయ నేర న్యాయస్థానం సభ్యత్వం తొలగిస్తున్నాడు. అంటే సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ఒక దేశం ప్రకటించింది. ఆ దేశం ఏదంటే హంగేరీ అనే దేశం ప్రకటించింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుండి వైదొలుగుతున్నట్లుగా ఇటీవల ప్రకటించుకున్న దేశం ఏదంటే హంగేరీ. ఆ హంగేరీ ఎందుకు ప్రకటించింది అంటే రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈయన ఇజ్రాయెల్ ప్రధాని. ఈ ఇజ్రాయెల్ ప్రధాని యుద్ధ నేరాలకు పాల్పడినట్లుగా ICC 2024 నవంబర్లో ఇతనిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
యుద్ధ నేరాలకు పాల్పడినట్లుగా 2024 నవంబర్లో ఐసీసీ అనేది 8వ అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఆయన రీసెంట్గా హంగేరీలో సందర్శించాడు, హంగేరీలో పర్యటించాడు. ఆ హంగేరీలో పర్యటించినప్పుడు ఆ హంగేరీకి ఐసీసీ ఒక అల్టిమేట్ జారీ చేసింది. నువ్వు ఆ బెంజమిన్ నేతన్యాహు ఆ ఇజ్రాయెల్ ప్రధాని అరెస్ట్ చేయమని దానికి అల్టిమేట్ జారీ చేస్తే హంగేరీ అరెస్ట్ చేయలేదు. ఎందుకు? ఈ హంగేరీ అనే దేశం యాక్చువల్గా 2021లో ఈ హంగేరీ ప్రధాని 2021లో హంగేరీ ప్రధాని ఉన్నాడు ఒక ఆయన, హంగేరీ ప్రధాని. ఆ హంగేరీ ప్రధానమంత్రి దీనిపై సంతకం చేశాడు. ఎవరు? విక్టరీ అర్బన్ అనే వ్యక్తి. విక్టరీ అర్బన్, హంగేరీ ప్రధాని విక్టరీ అర్బను ఈ ఐసీసీలో జాయిన్ అవుతున్నట్లుగా ఈ విక్టరీ అర్బన్ అనే వ్యక్తి ఐసీసీ ఒప్పందంపై సంతకం చేశాడు. కానీ ఆ దేశ పార్లమెంటు దాన్ని ఒప్పుకోలేదు, ఆ దేశ పార్లమెంట్ దాన్ని ఆమోదించలేదు. ఓన్లీ ఆయన ఒప్పందంపై సంతకం చేశాడు ప్రధానమంత్రి 2021లో. కానీ ఇప్పుడు మేము ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నాం, ఐసీసీ నుంచి వైదొలుగుతున్నాం ప్రకటించడం జరిగింది. ఓకేనా? అంటే రీసెంట్గా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించిన దేశం ఏదా అంటే హంగేరీ అనే దేశం ప్రకటించింది. ఆ హంగేరీ క్యాపిటల్ మనందరికీ తెలుసు బుడాపెస్ట్. హంగేరీ క్యాపిటల్ ఏదంటే బుడాపెస్ట్ అనే దేశం. ఈ హంగేరీకి మరొక పాయింట్ ఏంటంటే ఈ హంగేరీ తాజాగా దేని నుంచి వైదొలిగిందన్నాం? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వైదొలిగింది. 27 దేశాలున్న EU అంటే యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఆ 27 దేశాలలో ఈయూలో సభ్యత్వం ఉండి ఐసీసీలో సభ్యత్వం లేని ఏకైక దేశం ఏదంటే హంగేరీ. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం 27 దేశాలకు ఉంది. ఈ 27 దేశాల్లో 26 దేశాలకు ఐసీసీలో సభ్యత్వం ఉంది. ఒక హంగేరీకి మాత్రమే లేదు. ఒక హంగేరీ. EU మీన్స్ యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. ఈ EUకే 2012లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఆ EUలో సభ్యత్వం ఉండి ఐసీసీలో సభ్యత్వం లేని దేశం ఏకైక దేశం ఏదంటే హంగేరీ. ఆ హంగేరీ ప్రధాని ఎవరంటే విక్టరీ అర్బన్. ఆ హంగేరీ క్యాపిటల్ ఏదంటే బుడాపెస్ట్ అనేది హంగేరీ యొక్క క్యాపిటల్. ఆ హంగేరీలోనే మనకు ఒక వరల్డ్ కప్ కూడా జరిగింది. 2023లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. 2023లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. ఎక్కడంటే హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగింది. 2023లో 19వ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగితే అందులో మన నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023లో 19వ జరిగింది. ఎక్కడంటే హంగేరీ. మన ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చింది ఎవరైనా ఈయన నీరజ్ చోప్రా. వరల్డ్ అథ్లెటిక్ ఇప్పటివరకు 19 సార్లు జరిగితే మన ఇండియాకు 3 మెడల్స్ వచ్చాయి. 2003లో అంజుబీ జార్జ్ లాంగ్ జంప్లో బ్రాంజ్ మెడల్ తెచ్చింది. ఆ తర్వాత 2022లో వచ్చింది మరొక మెడల్ మనకు 2022లో నీరజ్ చోప్రా తెచ్చాడు. ఆ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్. ఈసారి 2023లో గోల్డ్ మెడల్. మళ్ళీ 2025 సెప్టెంబర్లో జరగబోతుంది 20వ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ఎక్కడ? జపాన్ రాజధాని టోక్యోలో జరగబోతుంది. 2020 సెప్టెంబర్లో 20వ వరల్డ్ అథ్లెటిక్ ఎక్కడ జరగబోతుందంటే జపాన్ రాజధాని టోక్యోలో జరగబోతుంది. మళ్ళీ 2027లో అయితే చైనా రాజధాని బీజింగ్. ఆ వరల్డ్ అథ్లెటిక్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1983లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది. ఎక్కడ? ఫిన్లాండ్లో స్టార్ట్ అయింది. ఆ ఫిన్లాండ్ మళ్ళీ మనకు వార్తల్లోకి వచ్చింది. 2025లో ప్రపంచ సంతోష సూచికలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఫిన్లాండ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఉండడం ఇది 8వసారి. ఆ ఫిన్లాండే నాటోలో 31వ సభ్య దేశం. నాటోలో 32 దేశాలు అంటే 31వ దేశం ఫిన్లాండ్. 32వ దేశం అంటే స్వీడన్. ఆ ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ ఏదంటే హెల్సింకి అనేది ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్. ఓకేనా? రైట్. నెక్స్ట్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ అనే వ్యక్తి వార్తల్లోకి రావడం జరిగింది. ఆయన వార్తల్లోకి ఎందుకు వచ్చాడో ఒక్కసారి చూద్దాం. యాన్ సుక్ యోల్ అనే వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. ఈయనను తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు తీర్పునిచ్చింది. యాన్ సుక్ యోల్ను తొలగిస్తున్నట్లుగా ఆ దేశ రాజ్యాంగ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఎందుకనంటే 2024 డిసెంబర్లో ఈ యూన్ సుక్ యోల్ అనే వ్యక్తి 2024 డిసెంబర్లో ఆయన బలవంతంగా ఆ దక్షిణ కొరియా దేశంలో మార్షల్ లా అమలు చేసేందుకు విఫల యత్నం చేశాడు. ఈయన మార్షల్ లా అనే దాన్ని అమలు చేయడానికి ఆ దేశంలో చేయడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆయనపై ఆ దేశ పార్లమెంట్లో అభిశంసన ప్రవేశపెట్టారు. ఆ అభిశంసనను సమర్థిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇతన్ని తొలగించడం జరిగింది. ఇటీవల తొలగించారు. ఎవరు? దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తొలగిస్తే తాత్కాలిక దక్షిణ కొరియా అధ్యక్షునిగా హన్ డక్ సు అనే వ్యక్తి ఉన్నాడు.
డెక్కెస్సు అనే వ్యక్తి దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు. ఈయన ప్రజెంట్ దక్షిణ కొరియా ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్న ఈయన దక్షిణ కొరియాకు తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల తొలగించబడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరంటే యూన్ సుక్ యోల్ అనే వ్యక్తిని తొలగించడం జరిగింది. దక్షిణ కొరియా క్యాపిటల్ ఏంది? సియోల్. దక్షిణ కొరియా క్యాపిటల్ ఏడదంటే సియోల్ అనేది. ఆ దక్షిణ కొరియాలో ఇప్పుడు 2025 అక్టోబర్ నవంబర్లో ఒక సదస్సు జరగబోతుంది. దక్షిణ కొరియాలో యాపెక్ సదస్సు జరగబోతుంది. యాపెక్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 2025 అక్టోబర్ ఆర్ సెప్టెంబర్లో జరగబోతుంది. 33వ ఏపెక్ సదస్సు 33వ ఏపెక్ సదస్సు జరగబోతుంది దక్షిణ కొరియా రాజధాని సియోల్లోనే. అలానే 2026లో 34వ ఏపెక్ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే చైనా. ఆ తర్వాత 2027లో 35వ ఏపెక్ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే వియత్నాంలో జరగబోతుంది. 2027లో 35వ ఏపెక్ సదస్సు ఎక్కడంటే వియత్నాంలో జరగబోతుంది. ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎపెక్లో సభ్య దేశాలు 21. ఏపెక్ను ఏర్పాటు చేసింది 1989. ఎపెక్లో భారత్కు సభ్యత్వం లేదు. ఎపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే సింగపూర్లో ఉంది. ఎపెక్ హెడ్ క్వార్టర్ ఆ దక్షిణ కొరియాలో జరగబోతుంది. ఆ దక్షిణ కొరియా అధ్యక్షుడే యూన్ సుక్ యోల్ రీసెంట్గా ఆయన పదవి నుండి తొలగించడం జరిగింది. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానల్. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానల్. ఈ వరల్డ్ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో ఒక భారతీయుడికి చోటు కల్పించడం జరిగింది. ఆయనే ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్గా కాదు, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన వ్యక్తికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యుడిగా నియమితులయ్యాడు. ఆయనే రాకేష్ మోహన్ అనే వ్యక్తి రీసెంట్గా వార్తలు. రాకేష్ మోహన్ ఎవరంటే ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్. ఈ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్గా ఈయన 2005 నుండి 2009 వరకు ఈయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు. ఈయన రీసెంట్గా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. ఆ ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్కు సహాధ్యక్షునిగా పనిచేస్తుంది కూడా ఇండియనే. ఆయన పేరు ఇందర్మిత్ గిల్ అనే వ్యక్తి. ఇందర్మిత్ గిల్ అనే వ్యక్తి ఎవరంటే ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్కి సహాధ్యక్షునిగా పనిచేస్తుంది, సభ్యుడిగా పనిచేస్తుంది ఈయన రాకేష్ మోహన్. సహాధ్యక్షునిగా పనిచేస్తుంది ఇందర్మిత్ గిల్లే ప్రజెంట్ వరల్డ్ బ్యాంకులో చీఫ్ ఎకనామిస్ట్గా కూడా పనిచేస్తున్నాడు. వరల్డ్ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి మన ఇండియన్. ఆయనే ఇందర్మిత్ గిల్ అనే వ్యక్తి. ఆ ఇందర్మిత్ గిల్లే ఈ ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్కు సహాధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాడు. అదే సభ్యునిగా నియమితులైంది ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు ప్రజెంట్? వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? అజయ్ పాల్ సింగ్ బంగా అనే వ్యక్తి ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. అజయ్ పాల్ సింగ్ బంగా. అలానే వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తుంది ఎవరంటే పరమేశ్వరన్ అయ్యార్. ఈయన వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన మాజీ నీతి ఆయోగ్ సీఈఓగా పనిచేసిన వ్యక్తి. వరల్డ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యునిగా నియమితులైందంటే రాకేష్ మోహన్. ఆ ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్ సహాధ్యక్షునిగా పనిచేస్తుంది ఇందర్మిత్ గిల్. ఆ ఇందర్మిత్ గిల్లే ప్రజెంట్ ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరంటే అజయ్ పాల్ సింగ్ బంగా. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే పరమేశ్వరన్ అయ్యన్. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తుంది. ఆ రాకేష్ మోహనే భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశాడు. 2004 నుంచి 2005 వరకు భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారునిగా కూడా పనిచేశాడు. మరి ప్రజెంట్ భారత ప్రధాన ఆర్థిక సలహాదారునిగా పనిచేస్తున్న వ్యక్తి అనంత నాగేశ్వరన్. ప్రజెంట్ ప్రధాన ఆర్థిక సలహాదారు, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు ఇప్పుడు ఎవరంటే అనంత నాగేశ్వరన్. ఒకప్పుడు ఈయన కూడా పనిచేశాడు రాకేష్ మోహన్. 2004 నుంచి 2005 వరకు పనిచేశాడు. మరి అలానే ఇప్పుడు మన ఆర్థిక కార్యదర్శి అంటే ఎవరు? ప్రజెంట్ ఆర్థిక కార్యదర్శి అజయ్ సేత్ అనే వ్యక్తి ప్రజెంట్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అదే ఆర్థిక సేవల కార్యదర్శి అయితే నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ప్రజెంట్ హోంశాఖ కార్యదర్శి అంటే విక్రమ్ మిశ్రీ అనే వ్యక్తి హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. విక్రమ్ మిశ్రీ విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. విక్రమ్ మిశ్రీ. అలానే హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తుంది గోవింద్ మోహన్ అనే వ్యక్తి
హోంశాఖ గోవిందు మోహన్ అనే వ్యక్తి హోంశాఖ కార్యదర్శినిగా పనిచేస్తుంది. రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేస్తుంది రాజేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. అదే ప్రధానమంత్రికి ప్రధానికి సలహాదారులుగా పనిచేస్తుంది, ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తుంది. ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తుంది ఎవరు? మోదీకి ప్రధాన సలహాదారునిగా ఇద్దరు పనిచేస్తున్నారు. ఒకరెవరు? ప్రమోద్ కుమార్ మిశ్రా, శక్తికాంత్ దాస్. 25వ RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ పనిచేస్తున్నాడు. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ సెకండ్. అంతర్జాతీయ సరిహద్దును ఆనుకోనున్న గ్రామాలను, అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ ఉన్న గ్రామాలను డెవలప్ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రాజెక్ట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే రెండవ దశను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్న భారతీయ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించినదే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ సెకండ్ అనేది. దీనికి మన కేంద్ర ప్రభుత్వము, ఈ ప్రోగ్రాంకి కేంద్ర ప్రభుత్వం 6,839 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 6,839 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ పథకం 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. 2028-29 28-29 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకం అమలు కోసం 6,839 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటూ ఏంటంటే అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్న భారత గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించినదే ఇది. మరి అంతర్జాతీయ సరిహద్దులు మన భారతదేశానికి ఎన్ని దేశాలతో భూ సరిహద్దు ఉంది? 7 దేశాలతో భూ సరిహద్దు ఉంది మన భారతదేశం. అందులో ఒకటి బంగ్లాదేశ్తో ఉంది. మనకు బంగ్లాదేశ్తో సరిహద్దు ఎంత? 4,000. బంగ్లాదేశ్తో సరిహద్దు 4,096.7 కిలోమీటర్ల సరిహద్దు ఉంది మనకు బంగ్లాదేశ్. 4,096.7 కిలోమీటర్ల సరిహద్దు ఉంటే అది రెండో ప్లేస్లో ఉన్నది చైనా. చైనాకు 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. థర్డ్ పాకిస్తాన్. పాకిస్తాన్కి 3,323 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. తర్వాత నాలుగోది నేపాల్. నేపాల్కు 1,751 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఆ తర్వాత ఐదోది మయన్మార్. మయన్మార్కు 1,643 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఐదోది మయన్మార్. ఆరోది భూటాన్కు 699 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఏడోది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కు 106 కిలోమీటర్ల భూ సరిహద్దు కలదు. ఈ 7 దేశాలతో భూ సరిహద్దు ఉంటే అందులో ఎక్కువ బంగ్లాదేశ్, తక్కువ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్కు 106 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఆ అంతర్జాతీయ సరిహద్దును ఆనుకున్న గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిందే ఈ ప్రోగ్రాం. ఇది April 5కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. ఇవన్నీ కూడా మీరందరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జీకే మోస్తారు ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను. కోర్సులు ఉంటాయి, మీ ఇష్టం ఎప్పుడైనా తీసుకోండి. అది మీకు నచ్చితే మీ బాబాయ్ మీద నమ్మకం ఉన్నదో తీసుకుంటారు, కానీ ఫస్ట్ అయితే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? వీడియో మాత్రం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. జై హింద్.